అసలు వర్కర్స్ని డెమో హౌస్ కట్టకుండా ఆపుతుంది ఎవరు ఏంటో తెలుసుకొని సాక్ష్యాధారాలతో సహా పట్టుకుందాము అని నేను అక్క వెళ్ళాం. అంతలోనే ఒక దుర్మార్గుడు నన్ను కొట్టబోతుండగా అక్క అడ్డొచ్చింది. నన్ను కాపాడబోయి తను గాయపడింది. నువ్వొక్కదానివే అయినా మీ అక్కని కాపాడి హాస్పిటల్కి తీసుకొచ్చావు. లేదత్తయ్య గారు, నాతో పాటు అక్కని కాపాడటంలో ఒక వ్యక్తి సహాయం చేశాడు. ఇంకెవరో వ్యక్తి సాయం చేశారా? ఎవరమ్మా అతను? ఏమో బామ్మగారు, అక్కకి దెబ్బ తగిలిందన్న టెన్షన్లో అసలు అతను ఎవరో ఏంటో కూడా నేను అడగలేదు. సరిగ్గా నిన్న తన్ని చూడ్ని కూడా చూడలేదు. మన త్రిపురని కాపాడడం కోసం దేవుడే అతన్ని పంపించుంటాడేమోనమ్మా. ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నారు? లేరనుకుంటానండి, వెళ్ళిపోయారనుకుంటా. ఒరేయ్, మనం తీసుకున్న గోతులో మనమే పడటం అంటే ఇదేరా? ఆ గాయత్రికి దెబ్బ తగులుతుంటే ఈ సత్య ఎందుకు మధ్యలో దూరడం? ఇప్పుడు ఈ సత్యకేమైనైతే మనకు ఆస్తి దక్కదు. అమ్మో, మన ప్లాన్ మొత్తం నాశనమైపోయింది. అసలు అక్కడికి గాయత్రితో పాటు ఈ సత్యం ఎందుకు వెళ్ళిందిరా? మొన్న నువ్వు చెప్పావు కదా గాయత్రి విషయంలో కలుగు చేసుకోకు అని. మరి గాయత్రితో పాటు ఎందుకెళ్ళినట్టు? ఇదిగో ఇలా దెబ్బలు తగిలించుకోవడానికి మనం కొంప ముంచడానికి వెళ్ళింది. పదండి, డాక్టర్ వచ్చే టైం అయింది. రారా. డాక్టర్ గారు, డాక్టర్, మా అక్కకి ఎలా ఉంది? చాలా పెద్ద గాయమే తగిలింది. రక్తం కూడా చాలానే పోయింది. ప్రస్తుతానికి క్రిటికల్ కండిషన్లో ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. అయ్యో, బట్ మా ప్రయత్నం మేము చేస్తాం. గాయత్రి ఊరుకోమ్మా, బాధపడకు. త్రిపురకి ఏమీ కాదు. దేవుడా, ఒకసారి నా సుందరిని నా నుంచి దూరం చేసావు. మళ్ళీ నా సుందరి నాకు దొరికిందన్న ఆనందంలో ఉన్నాను. మళ్ళీ అంతలో ఏంటి దేవుడా ఇది? దయచేసి నా సుందరిని కాపాడు. నా భార్యను రక్షించు తండ్రి. నువ్వే కాపాడాలి. కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? రాత్రి నువ్వు పడిపోతే నేనే తీసుకొచ్చి నిన్ను జాయిన్ చేశాను. నువ్వు త్వరగా కోలుకోవాలని పూజ చేయించి బొట్టు తీసుకొని వచ్చాను. నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. రాని వస్తే నాకేంటి? నటించేది నువ్వు, మోసం చేసేది నువ్వు, నేను కాదు కదా. కృష్ణ, నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళనుగా. అవునా? వెళ్ళకపోతే నీతో మాట్లాడను. అమ్మో, వద్దొద్దు. వాళ్ళకి కనిపించనులే, వెళ్ళిపోతా. వెళ్ళు.
ఎలా ఉందక్క ఇప్పుడు? ఇదంతా సూపర్వైజర్ వల్లే అక్క. ఇప్పుడు నీ ఆరోగ్యం బానే ఉంది కదా? ఏంటమ్మా ఇది? జాగ్రత్తగా ఉండాలి కదా. అనుకోకుండా అలా జరిగిపోయింది బామ్మగారు. ఏంటక్క అటు చూస్తున్నావేంటి? ఏం లేదు గాయత్రి, ఏం లేదు. మీరందరూ బాగున్నారు కదా? మేం బాగుండడం ఏంటమ్మా? దెబ్బలు తగిలింది నీకు కదా. అవును కదా, షాక్లో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. కొద్దిసేపు సత్యాన్ని భలే భయపెట్టా. నేను వాళ్ళకి కనిపిస్తానని అబద్ధం చెప్పా. బామ్మ వాళ్ళకి నేను కనిపించనుగా. మీరందరూ బయటికెళ్ళండి. పేషెంట్కి కాస్త రెస్ట్ ఇవ్వండి. అలాగే డాక్టర్, పదండి. జాగ్రత్తమ్మా. ఒరే అనంత్, దీనికంతటికీ కారణమైన వాణ్ణి వదిలిపెట్టకూడదురా. లేదు నానమ్మ, ఆ సూపర్వైజర్ని పట్టుకున్నాను. వాడిని ఒక చోట బంధించాను. వాడి వెనకున్నది ఎవరో ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను. సూపర్వైజర్ వీళ్ళ చేతికి దొరికేశాడా? ఇప్పుడెలా? ప్రతి 1 అవర్కి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే మేడం. ఓకే. దయచేసి నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు ఏదో ఒక రకంగా వెళ్ళిపో. అలాగే సత్య, నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయి, నేను వెళ్తాను. లారీ పాప ఒక్కతే ఉంటుంది. నీకు దన్నం రా బాబు, వెళ్ళు. జ్వరం తగ్గింది. మాస్క్ సరిగ్గా పెట్టుకో. పెట్టుకున్నా. వెళ్ళు. వెళ్తాలే. బాయ్ బాయ్. పద. కొంప మునిగింది. ఆ సూపర్వైజర్ అనంతి చేతికి చిక్కాడంట. వాడు గనక నోరు తెరిస్తే మన గుట్టు మొత్తం బయటపడిపోతుంది. అవునా? అయితే నన్నేం చేయమంటావు? ఏంటలా మాట్లాడుతున్నావు? మీ దొరికేస్తే నువ్వు నటిస్తున్నావని తెలీదా ఇంట్లో? తెలిస్తే ఏమవుతుంది? మీరు దొరికితే జైలుకి వెళ్తారు. దానికి నేనేం చేయాలి? చూడు సత్య, ఆ సూపర్వైజర్ ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నీదే. మేమే దొరికేస్తే నువ్వు డబ్బులు దొంగతనం చేసిన వీడియో నా దగ్గరుంది. అప్పుడు నువ్వు కూడా జైలుకొస్తావు.